మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేసింది ప్రభుత్వం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, ఇంకో పక్కన జాలయ్య గారు, చంద్రయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం. మా బీసీ సోదరులకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. బీసీ సప్లాన్ కింద రావాల్సిన 75,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారికి మళ్లించింది ఈ ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. మొన్న జైహో బీసీలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా బీసీలని కాపాడడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్లీ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద కూడా 1,00,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దశాబ్దాలుగా బీసీ సోదరులు ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాదయాత్రలో చాలా మంది నన్ను వచ్చి కలిసి ఇదొకటి నన్ను కోరారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ మేము రెన్యూ చేసుకోవాలి, అధికారుల చుట్టూ మేము తిరగాలి, ఇది పోవాలి అని కోరారు. బీసీ సోదరులకి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. నేను ఎప్పుడు అనంతపూర్ జిల్లాకు వస్తే సొంత ఇంటికి వచ్చిన భావం నాకు కలుగుతుంది. దానికి కారణం ఇక్కడున్న ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం. అసలు మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది స్వామి. గీరేస్తే పరాలా, కొరుకుతారు. పాదయాత్రలు ఇదే ఊరవకొండలో నా చేని కొరికారు. అంత ప్రేమ, అభిమానం మీరు చూపిస్తారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ని గెలిపించి శాసనసభకి కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ అనంతపూర్ జిల్లా. అంత ప్రేమ, అభిమానం మా కుటుంబానికి చూపించారు. ఇంకొక మామయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా గెలిపించింది అనంతపూర్ జిల్లా. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య బాలయ్య బాబు గారిని కూడా 2 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ అనంతపూర్ జిల్లా. అందుకే డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని 5 సంవత్సరాలు మనం అభివృద్ధి చేశాం. కరువున అనంతపూర్ జిల్లాలో కార్లు పండే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక కియా అనుబంధ సంస్థల ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. 130,000 మంది రైతులకి 90% సబ్సిడీ ద్వారా డ్రిప్పులు కూడా అందజేసింది మన ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతుంటే ఏకంగా ట్యాంకర్లు తీసుకొచ్చి మన చీనీ చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఎక్కడ చూసినా మన పనులే కనపడతాయి. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు ఒక విషయం ఆలోచించాల. ప్రిజనరీ జగన్కి విజనరీ చంద్రబాబు గారికి మధ్య ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 600 ఎకరాలు భూసేకరణ చేసి ఒక కియా తీసుకొచ్చాం. ఈ రోజు ఆ కియా వల్ల 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి ఈరోజు ఉన్నాయి.